తమిళనాడుకి ఒకటే అడుగుతున్నా, పూర్వ వైభవం కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఉద్యోగాలు కావాలన్నా లేదా అని అడుగుతున్నా. మళ్ళీ మీకు ఉద్యోగాలు రావాలంటే డబల్ ఇంజన్ సర్కార్ రావాలి. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి. ఆంధ్రప్రదేశ్ ఉంది. 1924లో విధ్వంసం జరిగింది. మేము ఆలోచించాం. పవన్ కళ్యాణ్ గారు జనసేన, నేను బీజేపీ కలిసి పొత్తు పెట్టుకున్నాం. 94 సీట్లు గెలిపించారు. అందరినీ గెలిపించారు. 21 నెలల్లో అభివృద్ధి పరిగెత్తే పరిస్థితి వచ్చింది. దేశంలో వచ్చిన పెట్టుబడులన్నీ ఆంధ్రప్రదేశ్ కే 25.3% వచ్చాయంటే అది ఈరోజు జరిగిన అభివృద్ధి. ఇంకో పక్క నేను ఒకటే అడుగుతున్నాను, 5 ఏళ్లు ఈ యొక్క గ్రామంలో మీ ఊర్లో ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమన్నా జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఏమాత్రం అభివృద్ధి జరగకుండా అవినీతి, శాంతి భద్రతల సమస్య విపరీతంగా పెరిగిపోవడం, మహిళలపైన దాడులు జరగడం, హింస పెరగడం, 59% హింస పెరిగింది, దాడులు పెరిగాయి. ఎస్సీల పైన 39% పెరిగాయి. కస్టోడియల్ డెత్స్ అయితే 32% పెరిగాయి. కల్తీ మద్యం 22 మంది చనిపోయారు. 68 మంది 2024లో పరిస్థితికి వచ్చారు. హిందూ మతాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఇది మన యొక్క ధర్మం, భారతదేశం యొక్క గొప్ప వార సంపద. మీకు ఇష్టం లేకపోతే మీకు నచ్చిన మతాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కానీ ఎగతాళి చేయడం ఇది ధర్మం అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మిమ్మల్ని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. అందుకని ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించాలని ఆలోచిస్తున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు மக்களின் குரல் கேட்காத அட்டி வேண்டுமா, பழைய அரசியல் போதும், புதிய தமிழ்களம் வேண்டும், திராவிட மாடல் போதும், ఎన్డీఏ డెవలప్మెంట్ మోడల్ வேண்டும். అర్థమైందా రాజా? అర్థం చేసుకోండి. డెవలప్మెంట్ చేసే శక్తి నరేంద్ర మోడీ గారికే ఉంది. ఎవరైతే ఆ జట్టులో చేరతారో వారిదే విజయం. ఎవరైతే ఆ జట్టులో ఉండరో వారు ఏమీ చేయలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. ఈ రోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మళ్ళీ మీకు ఉద్యోగాలు రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఇటు బీజేపీ అటు ఏడీఎంకే, ఎడపాడు ఇద్దరు కలిస్తేనే జట్టు ముందుకు పోతేనే మిగిలిన పార్టీలందరూ కూటమిగా గట్టిగా పనిచేస్తే విజయం మనదే. సిద్ధమా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. అవినీతి పోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. Please subscribe to Leo News for more videos.